ప్రపంచానికి దేవుని గూర్చి, ప్రేమను గూర్చి తెలీదు. వాళ్ళకి తెలిసిన ప్రేమల్లా వ్యామోహం, ఆకర్షణ, ఏమండి, కోరిక, కామం, ఇవే. ప్రేమ అంటే నన్ను అడిగితే మొట్టమొదటి ప్రేమ అనగానే కామము ఫస్ట్ ప్రధాన స్థానంలో ఉండేది. కామం. అమ్మాయిని చూసి ఎందుకో నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో పడిపోయానండి. ఎందుకు ప్రేమించావు? అదే స్థానంలో ఒక మామను పెట్టండి, ముసలిదాన్ని. అబ్బే అంటే ఇప్పుడు ఆవిడ కూడా ఆడదే కదా, ఈవిడలో నా అవయవాలు ఆవిడలో కూడా ఉన్నాయి. మరి ఈ అమ్మాయి ఎందుకు నచ్చింది, ఆ మా అమ్మ ఎందుకు నచ్చలేదు నీకు? నిగనిగలాడుతున్న అందం. ఏమండి, ఈ వృద్ధ మా అమ్మని ఏమన్నా చాలామంది పాపం ఆర్సీఎంలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా వృద్ధులైపోతారు కదండి. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరండి, వాళ్ళు భర్త లేడు. మరి అలాంటప్పుడు ఆవిడ జీవితం అంతా కూడా పాపం కనీగానే ఉంది. మరి ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఎవరికైనా నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటారా? ఇప్పుడు లవ్ ప్రపోజ్ చేస్తారా? ప్రపోజ్ చేయడానికి కొన్ని టీనేజ్ గర్ల్ అయి ఉండాలి కానండి. అంటే ఏంటి, అప్పుడే యవ్వనులు ప్రవేశించిన ఏమండి అందగత్తిలా ఉండాలి. అంతేగాని ముసలిది ఎవడకు కావాలి? అంటే ముసలిదాన్ని వద్దన్నాడంటే వీడి దేని మీద ఉందన్నప్పుడు వీడి ప్రేమ అంతా. ఇప్పుడు మీరు చెప్పండి, నేను నీ హృదయాన్ని చూశాను, ఈ మాట మాయ మాటలన్నీ మాట్లాడతాడు. నీ మనస్సుని చూశాను, నేను ప్రేమించింది నిన్ను కాదు. మరేంటి, ఇది ఒక గొర్రె కదా, కలకత్తా బకరా ఇది, అవునా? నిజంగా నన్ను చూసి ప్రేమించలేదా? లేదు ప్రియా. ఏమండి, నేను నిన్ను ముఖాన్ని చూసి ప్రేమించలేదు. మరి దేన్ని చూసావు? వీడు ఇంకేదో చూశాడులేండి, కానీ దానితో మాత్రం నాటకాలు చెప్తున్నాడు, మాయ మాటలు. ఏమని? నీ మనస్సుని చూసి ప్రేమించాను. అంతే, పడిపోయింది ఇది గోతులోకి. ఆడు గోతులు వేసాడు, ఇది గోతులో పడిపోయింది. మాయ. మరి ఇదే ప్రేమ ఒక అమ్మాయి విషయంలో కలుగుతున్న ఈ వ్యామోహం, అది వ్యామోహం కాకపోతే ఇన్ఫాక్చుయేషన్ అంటారు దాన్ని. మరొక స్త్రీ విషయంలో ఎందుకు కలగట్లేదు నీకు? అంటే నువ్వు ఇచ్చేది ఇక్కడ అందానికే, నువ్వు గుణాన్ని చూడటం లేదు, కేవలం బాహ్య సౌందర్యానికే నువ్వు కట్టుబడిపోయావు. అందంగా ఉందా లేదా, తెల్లగా ఉందా లేదా, జుట్టు ఉందా లేదా, మంచి కళ్ళు ఉన్నాయా లేదా, ఏమండి, తగిన హైట్ ఉందా లేదా, వీటన్నిటిని చూచి మనిషి ప్రేమని చెప్పి మోసంలో బ్రతుకుతున్నారు. ప్రపంచం అంతా మోసంలో బ్రతుకుతుందండి. టోటల్గా మోసం మోసం మోసం. ప్రపంచమే మోసం. మరి నిజం ఎవరు? దేవుడు. ఎందుకంటే నువ్వేం చూసావు? ఆయన నీలో ఏం చూశాడు? నిన్ను చూసేసరికి నువ్వు ఎలాగొన్నావు తెలుసా? ఇందులో హెచ్కేల్లో చెప్తాడండి, నేను నిన్ను చూసేటప్పటికి నీకు ఇంకా బొడ్డు కోయలేదయ్యా, అమ్మా నీకు బొడ్డు కోయలేదు, నీకు ఉప్పు కూడా ఇంకా రాయలేదు, నిన్ను రోడ్డు పక్కన పడేశారు, అప్పుడు చూశాను నేను నిన్ను ప్రేమించాను, లవ్ చేశాను నిన్ను, నువ్వు కావాలని కోరుకోరు. నిజంగా దేవుడు ప్రేమండి. అంటే ఆ దశ నుంచి కూడా నేను ప్రేమిస్తున్నాను. ఏముంది ఆ దశలో?